మేఘాలయ హనీమూన్ ఘటన దేశం మొత్తం ఉలిక్కిపడేలా చేసిన విషయం తెలిసిందే. పెళ్లి జరిగిన కొద్ది రోజులకి హనీమూన్ కని వెళ్తే అక్కడ తన ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను సుపారీ ఇచ్చి మరీ హతమార్చింది ఆ మహాతల్లి. అంతేనా, చేసిందంతా చేసి ఏమి ఎరగనట్టు మహానటి రేంజ్లో యాక్టింగ్ చేసింది. కానీ చివరికి పాపం పండి అసలు విషయం తెలిసిపోయింది. అంతే, అచ్చంగా ఆ ఘటనను గుర్తు చేసేలా తెలంగాణలోని జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో మరో విషాదం వెలుగు చూసింది. పెళ్లైన నెల రోజులకే నవవరుడు అదృశ్యమై 5 రోజుల తర్వాత విగత జీవిగా కనిపించిన ఘటన ఇప్పుడు గద్వాలలో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. గద్వాల్ పట్టణంలోని గంట వీధికి చెందిన తేజేశ్వర్ అనే యువకుడు లైసెన్స్ సర్వేయర్గా పనిచేస్తున్నాడు. ఈ నెల 17వ తేదీ నుంచి తేజేశ్వర్ అదృశ్యమయ్యాడు. ఏదో పని మీద వెళ్ళుంటాళ్లే, వచ్చేస్తాడు అనుకున్నారు. కానీ తన నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబం అంతా తమ తేజేశ్వర్ కోసం గాలిస్తూ ఉండగా నంద్యాల జిల్లా పాణ్యం సమీపంలోని పిన్నాపురం గ్రామ శివార్లో దారుణ హత్యకు గురైనట్లు తెలిసి షాక్కి గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తేజేశ్వర్ కు మే 18వ తేదీన కర్నూలుకు చెందిన ఓ యువతితో వివాహం జరిగింది. ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. పెళ్లైన నెల రోజులు కూడా కాకముందే ఈ ఘోరం జరగడంతో కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. తల్లిదండ్రులు, బంధువులంతా శోక సంద్రంలో మునిగిపోయారు. తేజేశ్వర్ ను ఎవరు హత్య చేశారు, కారణాలేమిటి అనే విషయాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం తేజేశ్వర్ భార్యపైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు ఇష్టపడే పెళ్లి చేసుకున్నారని చెప్తున్న కుటుంబ సభ్యులు ఆ అమ్మాయికి పెళ్లికి ముందే అఫైర్స్ ఉన్నాయని ఆరోపిస్తున్నారు. వాటి వల్లనే తేజేశ్వర్ ను ఆమెని హత్య చేసి ఉండొచ్చు అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి రోజు అసలు అనుకోలేదు మేమంతా. జస్ట్ ఒక నెల క్రితమే వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయింది. ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. అసలు గత 5 రోజుల నుంచి వాడు 17వ తారీఖు రోజు వాడు మిస్ అయిపోయినాడు. పోయి మేమంతా పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం. ఆల్రెడీ ఇచ్చిన రోజు నుంచి మేమంతా అనుమానం వ్యక్తం చేస్తూనే ఉన్నాం. అసలు ఈ అమ్మాయి మీదనే, పెళ్లి చేసుకున్న అమ్మాయి మీదనే, ఈ అమ్మాయికి కొన్ని ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయని మాకు ఈ మధ్య తెలిసింది. దానివల్లనే వాడిని ట్రాప్ చేసి పెళ్లి చేసుకొని దూరంగా తీసుకెళ్ళి చంపేయించిండ్రని మాకు నిన్న రాత్రి డెడ్ బాడీ మాకు 5 గంటలకి మా అన్న ఫోన్ చేసి చెప్పింది, ఇట్లా డెడ్ బాడీ దొరికింది, తేజలాగానే కనిపిస్తున్నాడు అని మాకు చెప్తే మేము చాలా అసలు ఏంది ఇలా జరిగింది, వాని జీవితం ఇలా ముగిస్తుంది అసలు అనుకోలేదు మేమంతా. కానీ అసలు మీకు పెళ్ళిళ్ళు, ఒకవేళ అమ్మాయిలకు పెళ్ళిళ్ళు ఇష్టం లేకపోతే పెళ్ళిళ్ళు చేసుకోకండి. అనవసరం ఒకరి జీవితాన్ని ఇట్లా ముగించాల్సిన అవసరం లేదు కదా. కుటుంబ సభ్యులిచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల్ని గుర్తించి కఠినంగా శిక్షించాలని తేజేశ్వర్ కుటుంబ సభ్యులు పోలీసులను డిమాండ్ చేస్తున్నారు. తేజేశ్వర్ మా తమ్ముడు, నేను వాళ్ళ అన్నను. మా తమ్ముడికి మ్యారేజ్ అని మా ఇంటికి వాళ్ళే వచ్చారు. మ్యారేజ్ అని వచ్చి మ్యారేజ్ సంబంధం అని మా ఇంటికి వచ్చి వాళ్ళ సంబంధం ఖాయం చేసుకొని డిసెంబర్ 28కి ఎంగేజ్మెంట్ చేసుకొని తర్వాత జనవరి 13కు మ్యారేజ్ ఫిక్స్ చేసుకున్నాము. మ్యారేజ్ మే 18న బీచ్పల్లిలో మ్యారేజ్ చేసుకున్నారు ఇద్దరు. తర్వాత అమ్మాయి ఇంటికి రావడము, తర్వాత అంతలోనే ఈ అమ్మాయి ఈ దారుణానికి ఒడిగట్టింది. నాకు వాళ్ళ మామయ్య, తర్వాత వాళ్ళ అమ్మ, ఈ తర్వాత ఆ అమ్మాయి, తర్వాత వాళ్ళ బంధువులు అందరూ కలిసి ఇంత కుట్ర పన్నండి. ఈ నెల 17న రాత్రి నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది, మీ తమ్ముడు కనపడట్లేదు అని ఫోన్ చేసి చెప్పారు. తర్వాత తమ్ముడు కనబడట్లేదు అంటే అతను బయటికి వెళ్ళినా కూడా స్విచ్ ఆఫ్ అయినా మళ్ళీ రోజు ఉదయమో లేకపోతే వస్తాడని అనుకున్నాము. కాకపోతే మ్యారేజ్ అయిన అమ్మాయికి కూడా చెప్పలేదని తెలిసింది. అయితే నేనేం చేశానంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి, సార్ ఇట్లా మా తమ్ముడు మిస్ అయ్యిండు, 2 ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి అని నేను అక్కడ దరఖాస్తు ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశారు. 17వ తారీఖు తమ్ముడు మార్నింగ్ ఈడ మన కృష్ణారెడ్డి బంగ్లా దగ్గర ఐటీఐ కాలేజ్ దగ్గర బండి పెట్టి
పెట్టి వెళ్ళిపోవడం జరిగింది. ఆ బండిని మేము ఆ రోజు నైటు 2 గంటలకి, అంటే 18th మార్నింగ్ 2 గంటలకి మేము గుర్తించడం జరిగింది. ఆ బండిని ఫైండ్ అవుట్ చేసింది కూడా వాళ్ళ మామయ్య పరశురాముడు. ఆ పాప వాళ్ళ మామయ్య పరశురాముడు. తర్వాత ఆ బండి అక్కడ ఉన్న తర్వాత సో నేను అదే తీసుకెళ్ళి నేను పోలీస్ స్టేషన్లో ఇన్ఫామ్ చేశాను. వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ వాటిని కలెక్ట్ చేసి తర్వాత తను ఎక్కడికి వెళ్ళిండు ఏంటి అని పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశారు. ఆ అమ్మాయి మా తమ్ముడు మిస్ అయిన రోజు నుంచి నేను ఆ అమ్మాయిని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను ఇంట్లో. ఏ రోజు కూడా ఆ అమ్మాయి మా తమ్ముని కోసం ఒక కన్నీటి చుక్క కూడా వదలలేదు. ఇంకొకటి, ఆ అమ్మాయి ముఖంలో ఎటువంటి బాధ కూడా నాకు కనిపించలేదు. అప్పుడే నాకు డౌట్ వచ్చింది ఈ అమ్మాయి మీద. అదే విషయం పోయి నేను పోలీసులో కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్లో నాకు అమ్మాయి మీద డౌట్ ఉందని కూడా నేను పోలీస్ స్టేషన్లో చెప్పాను. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పేర్లు అందరికీ నేను అక్కడ చెప్పాను అనమాట. వాళ్ళ మీద కూడా దర్యాప్తు చేయడం, అదే వాళ్ళ మీద కూడా ఎంక్వైరీ జరిగింది. ఆ ఎంక్వైరీలో వాళ్ళు కొన్ని నిజాలు తెలుసుకున్నారు. ఆ నిజాల వల్ల కూడా ఈ దారుణం కూడా వాళ్ళే వడగట్టి ఉండొచ్చు అని కూడా ఈ ఆధారాలు బయటికి రావచ్చు. మీ తమ్ముడు డెడ్ బాడీ ఇక్కడ ఉంది. నాకు మార్నింగ్ ఒక ఫోన్ వచ్చింది 5 గంటలకి. తమ్ముడు చనిపోయిండు ఇట్లా మా బావగారు ఫోన్ చేసి తమ్ముడు చనిపోయిండు, డెడ్ బాడీ పాణ్యం దగ్గర దొరికింది, కర్నూలు అవతల పాణ్యం దగ్గర దొరికిందని ఫోన్ చేస్తారు. ఫోన్ చేసినప్పుడు